గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే. ఏంటి ఇలా కుకింగ్ వీడియో చూపిస్తూ పాటలు పాడుతుందనుకుంటున్నారా? ఏదో అలా పాడాలనిపించేసిందండి వంట చేస్తూ. అలానే పాడాను. ఇప్పుడు కూడా మీకు వినిపిస్తున్నాను. ముందుగా ఈరోజు క్యాప్సికమ్‌తో ఒక రెసిపీ అండి. కుక్కర్‌లో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం అన్నీ వేసేయాలండి. తర్వాత విజిల్ పెట్టేయాలి. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. మనం ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా! వాటిని కొంచెం ఆయిల్ వేసి బాండీలో అటు ఇటుగా కొంచెం వేడి చేసినా చాలు. లేదంటే మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పాపడాలు వేస్తాం కదా! అలా ఒక్కసారి ఒక 2 మినిట్స్ అట్లా తీసేసి వేస్తే బావుంటాయండి. అలా అయిన వాటిని మనం ఇప్పుడు టమాటా ఇవన్నీ చేసాం కదా! దాంట్లో వేసేసి మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచితే అప్పుడు క్యాప్సికమ్‌కి ఉప్పు, కారం అన్నీ పట్టేసుకుంటాయి. అంతే అండి. చాలా బావుంటుంది. ఇదైతే మనము రోటీ అలాంటి వాటికి తీసుకోవచ్చు. రైస్‌లోకి తీసుకోవచ్చు. క్యాప్సికమ్ ఎవరైతే తినను అని అంటారో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి పక్కా తింటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.